హైదరాబాద్ గాంధీ భవన్లో నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు మొదలయ్యాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షలకు నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలి రోజు 2 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించిన మీనాక్షి నాయకులు, కార్యకర్తల నుండి అనేక విషయాలు తెలుసుకున్నారు. సమస్యలు అన్ని పార్టీల్లో ఉంటాయని, వాటిని ఇన్ఛార్జి మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల ప్రజాపాలనలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. చారిత్రాత్మక నిర్ణయాలైన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై నియోజకవర్గ ప్రజల రియాక్షన్ తెలుసుకున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటుపై చర్చ చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని పఠాన్ చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నట్లు నియోజకవర్గ నేత కాట శ్రీనివాస్ గౌడ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇప్పటికే ఒక కమిటీ వేశారని, కానీ కమిటీ రిపోర్ట్ బయటపెట్టలేదని గుర్తు చేశారు. ఇక గజ్వేల్లో కూడా నేతల మధ్య ఆధిపత్య పోరు ఉందని పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు తమ మాట వినడం లేదని కొందరు నేతలు ఫిర్యాదు చేయగా, నియోజకవర్గాల్లో ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చెలాయిస్తున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇళ్లైనా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవంగా ఉంటుందని చెప్పిన పలువురు నేతలు ఇన్ఛార్జికి తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా కూడా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని, పార్టీ అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదని మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటానని, నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతతో పనిచేయాలని మీనాక్షి సూచించారు. ఇన్ఛార్జి వల్లే సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని మహేష్ గౌడ్ సూచించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరినీ కలుపుకోవాలని, నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని పీసీసీ చీఫ్, పార్టీ ఇన్ఛార్జి సూచించారు. ఇవాళ జరగనున్న సమీక్షలో మొదట అనుబంధ సంఘాలతో, తర్వాత ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షల అనంతరం మీనాక్షి నటరాజన్ ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసీసీకి ఇవ్వనున్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా నూతన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.